హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను. వెంటనే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ట్యాప్ చేస్తాను. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యశ్వంత్. మీకోసం ఇంకో మంచి వీడియో అయితే తీసుకుని వచ్చేసాను. ఈ వీడియోలో మీకోసం స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక 5 బెస్ట్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చాను. సో ఆ 5 ఏంటి అనేది ఫుల్ వీడియో డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పే ప్రతి ఒక్క యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. అదేంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ చూడండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. సో ఇంకేమీ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఎడిటింగ్స్ ఇందులో కనిపించి ఈ ఫోటోలో కనిపించే ఎడిటింగ్స్ కానీ ఏమైనా వీడియో ఎడిటింగ్స్ కానీ మీకు యూట్యూబ్ సంబంధించిన వీడియో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వైకే క్రియేషన్స్ అని చెప్పేసి. సో అది వైకే క్రియేషన్స్ నాదే ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు లో కాస్ట్లోనే మొత్తం చేస్తాను. సో మీకు యూజ్ ఉంటే మాత్రం పక్కా కాంటాక్ట్ చేయండి, కానీ వేస్ట్గా అయితే కాంటాక్ట్ చేయొద్దు, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక 5 బెస్ట్ యాప్స్ని అయితే చూద్దాము. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఇది యూ డిక్షనరీ ఫ్రెండ్స్. ఇందులో మనం డిక్షనరీ లాగే మనం డిక్షనరీ క్యారీ చేయకపోయినా ఫోన్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో యాప్ ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ పైన మీరు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇంగ్లీష్, ఇటు పక్క నుంచి తెలుగు అని పెడతాను చూడండి. ఇప్పుడు మీరు సో మనం వెతకాలి. ఓకే, తెలుగు పెట్టాను. సో తెలుగు పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి హౌ ఆర్ యూ అని పెడుతున్నాను. సో వెంటనే ఇక్కడ మీరు చూడండి, మీరు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నారు. సో చాలా 4 సెంటెన్సెస్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనం ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసి మరి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. కాపీ చేసుకుని వచ్చి ఇక్కడ దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం మాట్లాడింది పెట్టచ్చు, గ్రామర్ కూడా ఉంటుంది. సో సింపుల్గా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్చుకోవడానికైనా లేదంటే ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు హిందీ, అక్కడ మొత్తం హిందీ లాంగ్వేజ్ అయితే మనం హిందీలో వాళ్ళు చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ యాప్ అయితే ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాను. అందుకే ఫస్ట్లో ఈ యాప్ ఉంచాను. చాలామంది స్టూడెంట్స్కే కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఈ యాప్. సో మనం సెకండ్ యాప్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన సెకండ్ యాప్ పేరు వచ్చేసి అలార్మీ. ఇదేంటంటే మామూలు అలారం అనుకోకండి. మనం ఒకసారి ఒక టైంకి లేవాలని చెప్పేసి మార్నింగ్ అదే టైంకి లేగడానికి 4-5 అలారం పెడతాం. ఇప్పుడు సపోజ్ మనం 6కి లేగాలనుకోండి, 5:30 కానీ 5:45కి మళ్ళీ 6కి అలా 4 పెట్టుకుంటాం. సో అలాంటిది ఏం కాకుండా అయినా మనం అన్ని పెట్టుకున్నా లెగిస్తామని గ్యారెంటీ లేదు, కానీ ఇందులో అయితే పక్కాగా లెగిస్తామండి. సో ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం అలారం పెట్టుకుంటాం. తర్వాత ఇది మనకు ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. అలారం పెట్టుకోవడానికి ఫస్ట్ పెట్టుకోవాలంటే ఒక టాస్క్ ఇస్తుంది మనకి. అదేంటంటే మనం ఏదైనా ఒక ఫోటోని తీయాలి పడుకునే ముందు, అలారం పెట్టే ముందు. ఆ ఫోటోని తీసి అప్పుడు అలారం సెట్ చేసుకుంటాం. ఇప్పుడు 6కి లేవాలి కాబట్టి 6 అని పెట్టుకున్నాం అనుకోండి. తర్వాత మనం మార్నింగ్ ఈ 6కి అలారం మోగుతుంది. మీరు ఫోన్ బద్దలు కొట్టేసుకొని ఆఫ్ చేయడం కూడా అవ్వదు. మీరు వెళ్ళి మళ్ళీ అదే ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నమాట. మీరు ముందు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఫోటో తీసారో ఆ ఆబ్జెక్ట్ని ఫోటో తీసినంత వరకు అలారం అనేది ఆగదు. సో అప్పుడు మీరైతే నిద్ర లేచి ఆ ఆబ్జెక్ట్ వరకు కదులుతారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు మెలుగు వచ్చేస్తుంది ఫుల్గా. మళ్ళీ మీరు పడుకోవాలన్నా పడుకోలేరు. సో ఈ యాప్ అనేది అలారం కింద స్టూడెంట్స్కి త్వరగా లేవాలనుకునే వాళ్ళకి ఈ యాప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో మీరు దీన్ని ఒక 7 days వాడితే ఆటోమేటిక్గా మీకు ఇంకా ఆ టైంకి అలవాటు అయిపోతుంది. సో ఈ యాప్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ యాప్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి పేపర్ క్యాలిక్యులేటర్. మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసినప్పుడు టైప్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇలాంటి రూట్స్ అవి అని ఇలాంటి యాప్స్ ఉన్నాయి, కానీ టైప్ చేయాలి అని చెప్పేసి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంటుంది ఒకసారి. లేదంటే మనకి పేపర్ ఏదైనా సమ్ చేయాలంటే మన దగ్గర ఫోన్ ఉన్నది, కానీ మనం టైప్ చేయడం కష్టంతో పేపర్ మీద రాద్దామని చూస్తాము. సో పేపర్ మీద రాసేద్దామన్నా పేపర్ దొరకకపోతే అవ్వదు కాబట్టి సో ఇప్పుడు మనం ఇలాంటి అప్లికేషన్ అనమాట. ఇలాంటి అప్లికేషన్ మీరు ఇప్పుడు చూసుంటారు. సో మీరు ఇక్కడ టైప్ చేయడం కాదు, మన ఫింగర్తో రాస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు స్లైడ్స్లో చూపిస్తున్నాను చూడండి ఫొటోస్. ఇలా మీరు రాస్తే చాలు ఫ్రెండ్స్,
ఇలా మీరు రాసి ఆ సొల్యూషన్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది క్యాషోస్ ఇవన్నీ అవసరం లేదు మనకి, క్యాలిక్యులేటర్స్ అవి పెట్టుకొని టైప్ చేసుకొని చాలాసేపు టైం వేస్ట్ చేసుకుని అవసరం లేదు. వెంటనే చేతితో రఫ్గా రాసేసుకుంటే చాలు. మీ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎలాగోలా అర్థమయ్యేటట్టు రాసుకొని చెప్తే దానికి అదే సొల్యూషన్ ఇస్తుంది. సో ఈ యాప్ని కూడా ఒకసారి ట్రై చేయండి. దీని రేటింగ్ కూడా బాగానే ఉంది, 4.2 స్టార్ రేటింగ్ ఉంది. సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యాప్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి కీప్ నోట్స్ ఫ్రెండ్స్. మనం చాలా టైం టేబుల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ మనం టైం టేబుల్స్ అవి మర్చిపోతాం, లేదంటే ఒక విషయాన్ని కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా ఉంటే మర్చిపోతూ ఉంటాము. సో అలాంటి వాటి కోసం ఈ యాప్ అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే యూట్యూబర్స్ కూడా ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది గూగుల్ యాప్ అనమాట, గూగుల్ క్రియేట్ చేసిన యాప్. ఇప్పుడు నేను ఈ యాప్ని అయితే ఒక విధంగా వాడుతున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడచ్చు, చాలా విధాలుగా. ఒకళ్ళేమో టైం టేబుల్ సేవ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకొకరేమో ఏమైనా ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే ఫీడ్ చేసుకోవచ్చు. నేనైతే నా యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడు ఇచ్చే డిస్క్రిప్షన్ని ఇక్కడైతే నేను ఉంచుకుంటాను. డిస్క్రిప్షన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ప్రతి వీడియోకి, లేదంటే ప్రతి వీడియోలో టైప్ చేసుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి ఒక వీడియోలో టైప్ చేసిన దాన్ని అంతా కాపీ చేసుకొని ఇక్కడ ఉంచుకుంటాను. సో మీరు ఇక్కడ ఎలాంటి వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ టెక్స్ట్నే కాదు, ఇమేజెస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూజ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ, లేదంటే మీరు రాసినవి కూడా ఇక్కడ రాసి ఆ తర్వాత సేవ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మంచి యాప్ ఇది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేసుకోవడానికి బాగుంటుంది. సో చూడండి. సో నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి సోలో లెర్న్. ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి జావా, C++, అలాగే పైథాన్ లాంటివి సాఫ్ట్వేర్ని మనం ఇంట్లోనే కూర్చొని ఎటువంటి ఫీజు కూడా చెల్లించకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిలో వాడు మనకి నేర్పించిన దాని మీద మళ్ళీ టాస్క్ కూడా ఇస్తాడు. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే పైథాన్ నేర్చుకుందాం ట్రై చేస్తున్నాను. సో పైథాన్ మీద ఇప్పుడు నాకు ఇక్కడ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు మీరు ఫేస్బుక్ కానీ ఏదైనా లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఫేస్బుక్ లాగిన్ అవుతున్నాను. సో ఫేస్బుక్ లాగిన్ అయిన తర్వాత కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ చేసేయండి. సో ఇలా లోడింగ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇప్పుడు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి నాకు పైథాన్ కోర్స్ ఓపెన్ అవుతుంది. మీకైతే ఫస్ట్ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది అడుగుతుంది. సో ఇప్పుడు నేనైతే పైథాన్ అయితే స్టార్ట్ చేశాను కదా. సో ఇలా ఇవన్నీ ఫస్ట్ ఇలా అడుగుతుంది. ఇలా క్వశ్చన్స్ కూడా ఇస్తుంది మనకి. క్వశ్చన్స్ని అంటే ఫస్ట్ చెప్పిన ముందు దాంట్లోని దానికి ఇలా ఒక డిస్క్రిప్షన్ లాగా ఇస్తుంది అనమాట. దాన్ని మనం చదువుకొని అర్థం చేసుకుంటాం. తర్వాత దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతుంది ఇలాగా. సో మనకి కోడింగ్స్ అవి నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పైథాన్ ఫర్ బిగినర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని డిస్కవర్ న్యూ కోర్సెస్ అని ఉంటుంది. ఇక్కడ బోర్డు ఉంటాయి, HTML, C++, పైథాన్ డేటా సర్వీస్, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. జావా స్క్రిప్ట్, jQuery అంట, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ యాప్ని కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 5 స్టూడెంట్స్కి ఉపయోగపడే యాప్స్. సో మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం పక్కాగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు ముందుగానే వచ్చేస్తుంది. సో వీడియో బాగుంటే పక్కాగా కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దిస్ ఇస్ యశ్వంత్.